రంగారెడ్డి జిల్లా షాద్ నగర్ లో మేధా ఇంటర్నేషనల్ స్కూల్ విద్యార్థులు ధర్నా చేపట్టారు. బాయ్స్ స్కూల్ వార్డెన్ రామకృష్ణ తమ పట్ల అసభ్యంగా ప్రవర్తిస్తున్నాడని ఆరోపించారు. రాత్రి వేళల్లో హాస్టల్లోకి బయటి వ్యక్తులను తీసుకొస్తున్నాడని విద్యార్థినులు ఆందోళన వ్యక్తం చేశారు. గతంలో గర్ల్స్ హాస్టల్, బాయ్స్ హాస్టల్ వార్డెన్ల మధ్య సన్నిహిత సంబంధాలు చూశారన్న కారణంతో ఫిజికల్ డైరెక్టర్ ను స్కూల్ నుంచి డిస్మిస్ చేశారని తెలిపారు. ఇప్పుడు విద్యార్థినుల పట్ల అసభ్యంగా ప్రవర్తిస్తున్న బాయ్స్ హాస్టల్ వార్డెన్ ను వెంటనే స్కూల్ నుంచి తొలగించాలని డిమాండ్ చేశారు. విద్యార్థుల ఆందోళనకు ఏబీవీపీ, ఏఎస్ఎఫ్ విద్యార్థి సంఘాల నాయకులు కూడా మద్దతు ప్రకటించారు. మీరు పేరెంట్సే కదా, సబ్జెక్ట్ అర్థమైంది కదా, ఇంత ప్రాబ్లం ఉంది కాబట్టి హెరాస్మెంట్ చేస్తున్నారు కాబట్టి అందుకే అందరూ పిలిపియండి. ప్రతి ఒక్క పిల్లల్ని బయటకు రమ్మనండి. మీరు సగం మంది పిల్లల్ని లోపల నుంచి వీళ్ళని ఇబ్బంది. హాస్టల్ వార్డెన్ ఎవరైతే ఉన్నారో ఈరోజు పిల్లలని ఇంటర్నల్ మార్క్స్ వేయము అని చెప్పి వాళ్ళను లైంగికంగా వాళ్ళని వేధిస్తూ ఈరోజు వాళ్ళపై ఏదో అసభ్యకరంగా ప్రవర్తించడంతో ఆ విద్యార్థినులు చాలా మంది భయపడి వాళ్ళు సరిగ్గా చెప్పడం లేదు. అదేవిధంగా ఈ స్కూల్లో వెంటనే అనేక సంఘటనలు జరుగుతున్నా గానీ ఈ విద్యా అధికారులు ఎవరైతే ఉన్నారో స్పందించకపోవడం చాలా సిగ్గుచేటు. ఏ అధికారులైనా సరే నెలకొక రోజు ఏదో ఒక ఇష్యూ జరుగుతున్నా గానీ ఈ స్కూల్ గుర్తింపును రద్దు చేయకుండా ఈ స్కూల్ ను యథావిధిగా నడిపిస్తున్నారంటే దాన్ని ఎవరి పాత్ర ఉంది, ఎవరైతే దీన్ని సపోర్ట్ చేస్తా ఉన్నారు, ఏ అధికారులు ఎంత తీసుకుంటా ఉన్నారో చెప్పాలా. హాస్టల్ ఉండేటటువంటి విద్యార్థులకు ఆ డోర్లు ఏవైతే ఉన్నాయో ఆ డోర్లు పెట్టేసి వాళ్ళ విచ్చల విడిగా ఎవరిని పడితే వాళ్ళని స్కూల్లోకి రప్పియడం, లేదంటే స్కూల్లో ఉన్నటువంటి వాళ్ళతోని వాళ్లకు ఇష్టం వచ్చినట్టుగా ప్రవర్తించడమే కాకుండా లైంగికంగా వాళ్ళని వాడుకున్న, అంటే విద్యార్థులను కాదు, ఇక్కడ ఉన్నటువంటి వార్డెన్ కావచ్చు, వాళ్ళు కావచ్చు, వాళ్ళకి ఇష్టానుసారంగా, అంటే ఒక విద్యార్థిగా మేము చెప్పలేనటువంటి దారుణాలు ఈ యొక్క దేవాలయంలో జరుగుతుందని చెప్పి వాళ్ళు తెలియజేస్తా ఉన్నారు. దీనిపైన